మల్కాజ్గిరి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు మల్కాజ్గిరి పోలీసులు ఎస్ఐ శంకర్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి చౌరస్తాలో ఆటో డ్రైవర్లకు స్థానికులకు డ్రగ్స్ నివారణ సైబర్ క్రైమ్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లకు ప్రతి ఒక్కరూ తమ ఆటోలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచిస్తూ ఇన్సూరెన్స్ యొక్క ప్రాధాన్యతను కూలంకషంగా వివరించారు. ముఖ్యంగా సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే తెలియని మొబైల్ యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకోవద్దని, అలాగే గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయొద్దని, లోన్ యాప్స్ మోసాలకు బలి కావద్దని తెలిపారు. ఇలా ఏదో ఒక రకంగా 2,000 కట్టినా కదా 3,000 కట్టినా కదా వస్తుందేమో అని చెప్పి ఇలా కట్టి లోన్ అని చెప్పినా కదా రీసెంట్గా నా దగ్గర లోన్ లోన్ ఇస్తాము, ఎలాంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేకుండా డైరెక్ట్ చెక్ చేయాలని చెప్పి దగ్గర 74,000 కట్టింది. ఓకేనా, రేపే అమౌంట్ పడుతుంది అని చెప్పి పక్క వాళ్ళని కూడా నమ్మి అప్పు తీసుకుంది. కావాలంటే నాకు పడ్డ తర్వాత మీకు కూడా లోన్ ఇప్పిస్తా అని చెప్పి పక్కింటి వాళ్ళ దగ్గర కూడా 2,000, 3,000, 10,000 అలా తీసుకొని మొత్తం 70 లక్షల రూపాయలు. ఈమె కట్టింది అంతా 74,000. ఇంకా రావట్లేదు, సూసైడ్ చేసుకుంది. బాడీ డెడ్ బాడీ లొకేషన్ చూస్తే ఇక్కడ నోయిడాలో వచ్చిందనమాట. ఓకేనా, వాళ్ళు కూడా ప్రతి లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరిని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు అనమాట. అయితే డబుల్ అవుతుంది అని కూడా నడుస్తారు షేర్ మార్కెట్లో. మ్యాక్సిమం ఇప్పుడు అంతా షేర్ మార్కెట్ నడుస్తుంది. ఓకేనా, 1,00,000 పెడితే 1,00,000 లాభం వస్తుందని చెప్పి హైదరాబాద్లో ఒక పర్సన్కు షేర్ మార్కెట్లో లాభం వస్తుంది అని చెప్పి ఒక వేల మార్గాలు ఉంటాయి. ఇది కాకపోతే ఇంకో కొత్త ఇంకా క్రియేట్ చేస్తాం. ఒక 20-30 మంది నెంబర్లు మన ఏదో ఒక గ్రూప్లో మినిమం 100 మంది 50 మంది ఉంటామా. అలాగే ఆ గ్రూప్లో 30,000 పెడితే 50,000 ఇంకోటి పెడితే ఇలా రకరకాల నెంబర్ నుంచి వాడే ఆపరేటింగ్ చేస్తారు. రకరకాల నెంబర్ నుంచి పెట్టితే చాలామంది బైకులను యాడ్ చేసుకుంటారు. ఇది అబ్జర్వ్ చేస్తాడు అనమాట. ఇద్దరు 30,000, 50,000 లాభం వచ్చిందంటే 1,00,000 రూపాయలు పెడితే 40,000 లాభం చూపించారు. డ్రా చేస్తున్నారు డ్రా చేస్తున్నారు అనేది 1,00,000 రూపాయలు. తర్వాత మనకు మనిషి ఆశజీవి కదా, 40,000 వచ్చింది, జెన్యున్గా వచ్చింది, అకౌంట్లో పడ్డదని చెప్పి తర్వాత 4 కోట్లు పెట్టిండు. అది రీసెంట్లీ 1 మంత్ బ్యాకే జరిగింది అనమాట. 5 కోట్లు పోయినాయి. తర్వాత పట్టుకుందామంటే ఫేక్ నెంబర్ ఉంటుంది, ఫేక్ అకౌంట్లు ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం మోసపోకుండా జాగ్రత్త పడడమే ఉత్తమం. ఓకేనా, ఒకవేళ బై మిస్టేక్లో ఏదో ఒక రకంగా మనం ఎంత విన్నా కానీ మోసపోవడం అనేది సహజం అనమాట. వాళ్ళ మాటలు తీరు అలా ఉంటాయి. మోసపోయి మన అకౌంట్లో కట్ అయినట్టుగా తెలిసి అలర్ట్ అయినాం అనుకో, వెంటనే మనం ఇప్పుడు యాక్సిడెంట్ అయితే అంబులెన్స్కి 108కి ఎలా కాల్ చేస్తామో, ఏమైనా పోలీస్కి కావాలంటే 100కి ఎలా కాల్ చేస్తామో, మన అకౌంట్లో ఏమైనా ఫ్రాడ్ అయ్యి మన అకౌంట్లో పైసలు పోవడం ఇలాంటి జరిగినప్పుడు మనం వెంటనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉందన్నమాట, 1930. సైబర్ క్రైమ్ ఫ్రాడ్ జరిగితే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. అది ఏ నెంబర్? అది 1930. ఆ నెంబర్ కాల్ చేసి మనం ఇమీడియట్గా ఏం జరిగింది, మన అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తే వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఎవరిది? మనకు ఫ్రాడ్ చేసిన వాళ్ళకి. ఓకేనా, ఒకవేళ ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్ పంపించుకున్నాడు అనుకో, వాళ్ళకు దగ్గర 100 అకౌంట్లు ఉంటాయి కదా. ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటాడు. ఎన్ని అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినా అన్ని అకౌంట్లు కూడా ఫ్రీజ్ అవుతాయి. ఓకేనా, ఏది మనం ఎంత తొందరగా కాల్ చేస్తే, లేట్ అయితే వాడు డ్రా చేసుకుంటాడు. ఒకవేళ ఏటీఎంలో డ్రా చేసుకుంటే దొరకరు, కానీ అకౌంట్ పోతే మాత్రం పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అది లేట్